తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనలో భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ సెంచరీ బాదేశాడు. 22 యశస్వి దెబ్బకు ఆసీస్ స్టార్ బౌలర్లు కూడా కుదేలయ్యారు. దీంతో పెద్ద స్టేడియంలో ఆతిథ్య జట్టును ఓడించిన మొదటి టీమ్ గా భారత్ అవతరించింది. జైస్వాల్ అరంగేట్రం చేసినప్పుడు రాహుల్ ద్రావిడ్ ప్రధాన కోచ్ గా ఉన్న సంగతి తెలిసింది. ప్రస్తుతం ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అతడే ప్రధాన కోచ్. యశస్వి కూడా అదే ఫ్రాంచైజీ. ఈ క్రమంలో యశస్వి ఆట తీరుపై రాహుల్ ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ పై సెంచరీ సాధించడంతో ప్రశంసల వర్షం కురిపించాడు. రోజు రోజుకు జైస్వాల్ మెరుగవుతున్నాడని వ్యాఖ్యానించాడు. యశస్వి జైస్వాల్ మరింత దృఢంగా మారుతున్నాడని, వెస్టిండీస్ పై ఏడాదిన్నర క్రిందట అరంగేట్రం చేసిన ఓ కుర్రాడు ఇప్పుడు ఇంతటి స్థాయికి చేరుకున్నాడంటే ఊహించడం కూడా కష్టమే. అతడు ఆట మొదలుపెట్టి మరీ ఎక్కువ కాలం కూడా కాలేదు. కానీ మొదటి సిరీస్ లో కాస్త తికమక పడ్డాడు. కుదురుకోవడానికి సమయం తీసుకున్నాడు గాని తర్వాత మాత్రం అజేయంగా నిలకడగా సెంచరీలు పరుగులు చేస్తూనే ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు తొలిసారి వచ్చిన యశస్వి పెట్టి వేదికపై భారీ శతకం చేయడం మాటల్లో వర్ణించలేం. అక్కడ పిచ్చిపై సెంచరీ చేయడం అంటే సాధారణ విషయం కాదు. చాలా మంది క్రికెటర్లు ఇది అసాధ్యం కూడా. కానీ పరుగుల దాహం కలిగిన యశస్వి వంటి క్రికెటర్ కు ఇది అత్యంత సులువు. రోజు రోజుకు మెరుగవుతూ బలంగా మారుతున్నాడని ద్రావిడ్ వెల్లడించాడు. అలాగే బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో మిగిలిన 4 టెస్టు మ్యాచ్ల్లోనూ ఇంకా మరిన్ని పరుగులతో పాటు సెంచరీలు చూసే అవకాశం ఉందని, ఈ సిరీస్ లో అత్యంత ప్రమాదకరమైన ఆటగాడు యశస్వి జైస్వాలేనని ద్రావిడ్ పేర్కొన్నాడు. కాగా యశస్వి జైస్వాల్ 2023లో వెస్టిండీస్ పై తొలి టెస్టులో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 15 టెస్టులు ఆడిన యశస్వి 1568 పరుగులు చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 3వ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో 2వ స్థానం యశస్విదే. యశస్వి కంటే ముందు జో రూట్ 1750 పరుగులతో ఉన్నాడు. అయితే ఇప్పుడున్న ఫామ్ ను బట్టి యశస్వి జైస్వాల్ జో రూట్ ను అధిగమించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.